మరొకసారి తన సన్నిధికి మనలందరినీ నడిపించిన పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా దేవుని వాక్యాన్ని ప్రేమించి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ, మహనీయుడైన యేసుక్రీస్తు తన పరిచర్య తొలి నాళ్లలోనే 12 శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. పరిచర్య ఇప్పుడు మన తర్వాత ఏంటి అని ఆలోచించుకొని చేయవలసింది. నేను ఒక్కరినే చేస్తాను అనేది పరిచర్య కానే కాదు. లోకంలో చూడండి, ఒక ముఖ్యమంత్రి తర్వాత ఎవరు అన్నప్పుడు ఇంకొకరు కనపడతారు, ఆయన తర్వాత ఎవరు అనుకున్నప్పుడు ఇంకొకరు కనపడతారు. పరిచర్య కూడా ఒకరుగా చేయవలసింది కాదు. నా తర్వాత కూడా ఈ పరిచర్య కొనసాగించాలన్న ఆలోచన ప్రతి బోధకుడికి, ప్రతి సేవకుడికి తప్పనిసరి ఉండాలి. యేసుక్రీస్తు తొలినాళ్లలోనే ఒక 12 ఏర్పరచుకోవటంలో ఆయన ఉద్దేశం ఏంటి అంటే, నా జీవితకాలం చాలా చిన్నది, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అని పరిచర్య ప్రారంభంలోనే ఆలోచించాడు. అంటే ఆయనకున్న దూరదృష్టిని గురించి ఆలోచించండి. ఇక మన సమయం అంటారా? యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది అంటాడు. అంటే మనం ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతామన్న గ్యారెంటీ మనకు లేదు. యేసుక్రీస్తుకైతే ప్రాణం పెట్టుటకు, ప్రాణాన్ని మరలా తీసుకొనుటకు అధికారము కలదు. అధికారము కలిగిన ఆయనే నేను వెళ్ళిపోతే ఏంటి అని ఆలోచించినప్పుడు పరిచర్య విషయంలో కూడా ఎప్పుడు కూడా మనం కూడా అలా ఆలోచించాలి. ఆ 12 శిష్యులకి తనతో పాటు తీసుకుని వెళుతున్నాడు, తనను చూడమంటున్నాడు, తన మాటలు వారికి నేర్పిస్తున్నాడు, వారి అవిధేయతను గద్దిస్తున్నాడు, విశ్వాస లేమిని గుర్తించి కోపగించుకున్నాడు. యేసుక్రీస్తు అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలము మీతో ఉండును అని. ఇదంతా యేసుక్రీస్తుతో ఒక శిక్షణలో 3.5 సంవత్సరాలు శిష్యులు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఉన్నట్టుండి ఒకరోజు యూదులతో మాట్లాడుతూ చాలా కఠినమైన మాటలు పలికినప్పుడు శిష్యులు చాలా భయపడినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 21-22 వచనాలు. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండే. అప్పుడు ఆయన మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పితిని. ఈ మాట యూదులకు అర్థం కాలేదు, కానీ శిష్యులకు మాత్రం యేసుక్రీస్తు భవిష్యత్తు చెబుతున్నాడు. పాపములలోనే ఉండి చనిపోదురు అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. అంటే అమ్మో, పాపములోనే ఉండి చనిపోతే ఆ భయంకరమైన స్థితి ఏంటి? నిజంగా మనిషి జీవితంలోనికి పుట్టినప్పుడు లేని పాపం మనిషి చచ్చే ముందు మాత్రం ఉంటుంది. మన వల్ల మధ్యలో వచ్చింది, మధ్యలోనే దాన్ని తీసివేసుకోవడానికి బదులు మనిషి ఎప్పటి వరకు ఉంచుకుంటున్నాడు దాన్ని?
చనిపోయేంత వరకు ఉంచుకుంటున్నాడంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అది. అప్పుడప్పుడు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. పోలీసు వాళ్ళు చనిపోయిన వారిని పోస్ట్ మార్టంకి తీసుకుని వెళ్తారు. అప్పుడు డాక్టర్ నివేదిక ఏమి ఇస్తాడంటే, ఈయన చనిపోయినప్పుడు కూడా తాగి ఉన్నాడు అని. ఏమంటే బ్రతికులో పాపం చేయటం వేరు, చస్తున్నప్పుడు కూడా పాపములు ఉండి చావటం అంటే అది ఎంత భయంకరం, అది ఎంత భయంకరం. చాలామంది రోగాలతో చనిపోతారు. ఒకవేళ రోగంతో చనిపోయినా దేవుడు శరీరం అన్నాక ఏదో ఒకటి ఉంటుంది కదా అని కనికరిస్తాడేమో, కానీ మనిషి జీవితంలో పాపం అనేది ఉండకూడదు. బ్రతుకులో పాపం ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది, కానీ పాపముతోనే మనిషి చచ్చిపోయాడు అనుకోండి, ఇక మనిషికి అవకాశం లేనే లేదు. అంటే ఆనాటి యూదుల పరిస్థితి చూస్తుంటే మీరు చావనైనా చేస్తారేమో, కానీ పాపాన్ని వదులుకోలేని ఓ భయంకరమైన స్థితి. ఇది వినగానే శిష్యులకు భయం వేసింది. ముందు వాళ్ళు పాపములు ఉండి చనిపోతారన్నాడు యేసుక్రీస్తు. అసలు మా పరిస్థితి ఏంటి? ఈరోజు ఆయనతో కూడా ఉన్నాం, ఆయన మాటలు వింటున్నాం, కానీ మా భవిష్యత్తు ఏమవుతుంది అన్న ఆలోచన శిష్యులలోనికి వచ్చింది. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు నెమ్మదిగా అడగడానికి పూనుకుంటున్నారు, ప్రభువా అసలు మా పరిస్థితి ఏంటి అని. అందులో పేతురు గారు యేసుక్రీస్తును అడుగుతున్న మాటగా కనపడుతుంది. దయచేసి చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా, యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని యేసును అడగగానే ఎందుకు అడుగుతున్నాడో యేసుక్రీస్తుకు అర్థమైంది. పేతురు గారు అడుగుతున్న ఉద్దేశం ఏంటంటే, ప్రభువా నువ్వు ఒక్కడైనా మమ్మల్ని కూడా తీసుకుని వెళతావా అన్న భావన. అప్పుడు వెంటనే పేతురు, నీవిప్పుడు నాతో రావు గాని తరువాత వచ్చేదవు అని యేసుక్రీస్తే ఆ మాట అనటం పేతురు గారికి ఎంత రిలీఫ్ అండి, నిజంగా ఎంత సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇదిగో నువ్వు పరలోకానికి వస్తావని మనుషులు అనటం అనేది అది మొహమాటంతోనో ఏదో అనకపోతే బాగుండదు అని ఉంటుంది, కానీ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఏమాత్రం మొహమాటము లేదు. పేతురు అంతటితో ఆగక ప్రభువా ఇప్పుడెందుకు రాను నాయనా, ఇప్పుడు రావటం కాదు, నీతో పాటు నేను చనిపోవడానికి కూడా సిద్ధమే అన్నాడు. వెంటనే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నా కొరకు చనిపోతావా అని వెంటనే ఏమంటున్నాడంటే, నేడు కోడి 2 మారులు కూయక మునుపు నీవు 3 మారు నన్ను ఎరగనని అబద్ధం ఆడుతావు అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, నీవు తరువాత వస్తావు అని పేతురు గారితో యేసుక్రీస్తు చెప్పేటప్పుడు పేతురు గారు అబద్ధం ఆడుతారు అని యేసుక్రీస్తుకు తెలీదా? మరి అబద్ధం ఆడుతాడని తెలుసు కూడా నువ్వు తర్వాత వస్తావని ఎందుకు అన్నాడు? అంటే అబద్ధం ఆడితే పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు ప్రియమైన వాళ్ళ. మనం పెద్ద పెద్ద పాపాల గురించి ఆలోచిస్తుంటాం, కానీ చిన్నవి కూడా అతిపెద్ద ప్రమాదకరమైనవిగా మారిపోతాయి. నిర్లక్ష్యం, అజాగ్రత్త. బైబిల్ ఎప్పుడైనా చూసారా? నిర్లక్ష్యం, తన ప్రవర్తన యందు నిర్లక్ష్యముగా ఉండువాడు చచ్చిపోతాడు అన్నాడు. నిర్లక్ష్యం ఏంటంటే వాయిదా వేసేస్తున్నాం, చూద్దాంలే చేద్దాంలే, అది మంచి గుణం కాదు. అజాగ్రత్త,
అలర్ట్గా ఉండటం, అబద్ధం ఆడటం, మర్చిపోవటం, ఇవన్నీ కీర్తన గ్రంథంలో మీరు వెతుకుతుంటే దేవుడు ఇవన్నీ భయంకరమైన పాపాలుగానే చూపించాడు ప్రియమైన వాళ్ళారా. మరి పేతురు గారు అబద్ధం ఆడబోతున్నాడని తెలిసి కూడా నీవు తర్వాత వస్తావని ఎందుకు చెప్పాడు? అబద్ధం ఆడబోతున్నాడన్న సంగతి తెలిసి కూడా ఇప్పుడు నువ్వు రావు కానీ తర్వాత వస్తావని పేతురు గారితో యేసుక్రీస్తు చెప్పడంలో ఆంతర్యం ఏంటి? శిష్యుడు కదా, పరలోక రాజ్యపు తాళపు చెవిలు ఈయనకే ఇచ్చాను కదా, ఈయనే రాకపోతే ఏం బాగుంటుందని తీసుకెళ్తున్నాడా? ఆలోచించండి. నిజంగా దాని వెనకాల ఉంటున్న సందర్భాలు ఆలోచించగలిగితే యేసుక్రీస్తు పేతురు గారితో ఆ మాట అనటం, అబద్ధం ఆడుతాడని తెలిసి కూడా ఆ మాట ఎందుకు అంటున్నాడో వెనక్కి వెళ్ళగలిగితే పేతురు గారిని గురించి యేసుక్రీస్తుకు క్షుణ్ణంగా తెలుసుకొని అన్నమాట. అసలు వీరిద్దరి మధ్య ఉంటున్న అన్యోన్యత, వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూడగలిగితే యేసుక్రీస్తు ఎందుకు ఆ మాట చెబుతున్నాడో మనకు ఒక స్పష్టత కలుగుతుంటుంది ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఈ సిచ్యువేషన్ను మనసులో పెట్టుకొని, ఈ సంఘటనను మన హృదయంలో పెట్టుకొని అసలు పేతురు గారితో యేసుక్రీస్తుకున్న ఆ బంధాన్ని ఒకసారి గమనించడానికి మనం ముందుకు వెళ్ళగలిగితే లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకు ఏమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చెయ్యవలనని వారికి సంజ్ఞలు చేసిరి. పేతురు గారితో యేసుక్రీస్తు మొట్టమొదటి కలిసిన పరిస్థితి. పేతురు గారిని నిన్ను మనుషుల పట్టు జాగ్రత్తగా చేస్తానని ఈ సందర్భంలోనే పిలిచాడు. రాత్రంతా చేపలు పట్టారు, సముద్రం అంతా వలలు వేశారు, ఏమీ పర్లేదు. తెల్లవారింది, ఇక పడవరా మన వలలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. మహనీయుడు వచ్చాడు కదా, కాసేపు మంచి మాటలు చెప్తాడు, విని వెళ్దామని ఒకవైపు పనులు చేసుకుంటూనే ఉంటూ ఆయన మాటలు వింటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, సీమోను వలలు ఇయ్యి అన్నాడు. అప్పుడు సీమోను, ప్రభువా రాత్రంతయు మేము ప్రయాసపడితే ఒక్క చేప దొరకలేదు, ఇప్పుడు వెళ్ళాలి, మేము రెస్ట్ తీసుకోవాలి, మరలా సాయంకాలం రావాలి. రాత్రి చేపలు పడలేదు అంటే ఈ పగలు పడే అవకాశము లేనే లేదు. అయినా నేను జాలర్ని, ఈ సముద్రంలో ఎక్కడెక్కడ చేపలు ఉన్నాయో ఏ టైంలో పడతాయో నాకు బాగా తెలుసు. బోధ నీకు తెలుసు, చేపల గురించి నాకు తెలుసు అని ఈ మాటలు మాట్లాడగలడు పేతురు గారు. పేతురు గారికి ఉన్న మంచి శూలం ఏంటంటే వెంటాడు. రాత్రంతా చేపలు పట్టి అలసిపోయి నిద్రలేమితో ఉంటున్న ఆయన ఏమనుకున్నాడు అంటే, రాత్రంతా పట్టి ఓపిక నాకు ఉన్నప్పుడు ఈ మహానుభావుడు పగలంతా పట్టమంటున్నాడా? లేదు, ఒక్కసారి వల వేయమన్నాడు. ఈ ఒక్కసారి వల వేసి తీయటం వల్ల నాకు కలిగే నష్టం ఏమైనా ఉందా? మనకు ఏ ఇష్యూలైనా రెండు ఆలోచనలు వస్తాయి.
ఒకటేంటంటే రాత్రంతా పట్టాను, ఇప్పుడు వేయవలసినంత అవసరం ఏంటి? కానీ పేతురు గారు ఏమాలోచించాడంటే, రాత్రంతా పట్టిన నాకు ఇంకొకసారి వల వేయటం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు, వేద్దాం, అయినను నీ మాట చొప్పున వల వేతును. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. వల వేసి వలను లాగే సమయానికి విస్తారమైన చేపలు, ఎన్ని చేపలు అంటే వలలు తెగిపోయన్ని చేపలు. పాలివారిని అందరినీ పిలిచాడు, ఆ చేపలను రాసులుగా పోశాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ పేతురు గారు ఏం చేస్తున్నాడు చూడండి. 7-8 వచ్చిన వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏమంటే అక్కడ పరిస్థితి ఆలోచిస్తే, ఆ చేపల రాశిని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే పేతురు గారు ఆశ్చర్యం కాదట, ఆయన ఎదుట మోకాలు, ప్రభువా నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టి వెళ్ళు. ఈయనెందుకు ఈ మాట అన్నాడు? పోనీ యేసుక్రీస్తు పేతురు నీ సంగతి అంతా నాకు తెలుసని అని అన్నాడా? అప్పుడప్పుడు మనమే నోటి దూలు ఎక్కువై ఎదుట అడుగుతాడు, నీ గురించి మొత్తం తెలుసురా నాకు అంట, ఏం తెలియకున్నా అంటే వాడిని కాస్త అదుపులో పెట్టుకుందామని. యేసుక్రీస్తు అది ఏమని లేదు. పేతురు గారు ప్రభువా నేను పాపాత్ముని అన్నాడు. ఏమండి, పాపిని అని ఒప్పుకోవడానికే మనకు సిగ్గు, మనకు ధైర్యం ఉండదు. కానీ పేతురు గారు ఏకంగా ఏమంటున్నాడంటే నేను పాపాత్ముని. కొన్ని మనం చెప్పుకోవాలంటే ఒంటరిగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ పేతురు గారు పాలి వాళ్ళందరూ ఉన్నారు, అందరి ముందు మోకాల్లోని ఏమంటున్నాడు, నేను పాపాత్ముని అన్న మాట అది చిన్న మాట కాదు. అంటే వెంటనే పాలి వాళ్ళు ఏమనుకోవాలి, ఓహో పేతురేదో మంచోడు అనుకున్నాం, అసలు సంగతి ఇదన్నమాట అని అనుకుంటాను కదా. ఏది లెక్క చేయలేదు, ప్రభువా నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళు అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే, యేసుక్రీస్తు వచ్చి వల వేయనగానే వల వేశాడు. వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. రాత్రంతా మేము వల వేసిన చేపలు పడలేదు. ఈయన వల వెయ్యనగానే చేపలు పడ్డాయంటే సముద్రంలో ఎక్కడ చేపలు ఉన్నాయో ఈయనకు బాగా తెలుసు. సముద్రపు లోతుల్లో ఏమున్నాయో తెలిసిన ఈయనకి నా హృదయంలో ఏముందో తెలియదా? దాన్ని అలా కనెక్ట్ చేసుకున్నాడు. సముద్రపు లోతుల్లో ఏమున్నాయో తెలిసిన ఈయనకి నేను ఎలాంటి వాడినో, నా హృదయంలో ఏముందో కూడా ఈయనకు తెలుసు. మరి అన్నీ తెలిసిన తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి నాతో ఉంటూ వలవేయని నాతో సహవాసాన్ని కలిగి ఉన్న ఈయన ఎంత గొప్పవాడు. అసలు ఈయనతో ఉండటానికి నాకే అర్హత లేదు. వెంటనే పశ్చాత్తాపము కలిగింది. యేసుక్రీస్తును చూడగానే ఎంత గొప్పవాడు, నాతో ఉన్నాడా, నాకేం అర్హత ఉంది అని వెంటనే తన జీవితాన్ని యేసుక్రీస్తు కాళ్ళ ముందు పరచడానికి ఇష్టపడ్డాడు. అందుకే వెంటనే అంటున్నాడు, నన్ను వెళ్ళిపోమంటున్నావు ఏంటి పేతురు, నువ్వే నాతో రావాలి, నేను నిన్ను మనుష్యులను పట్టు జాలరిగా చేస్తాను. యేసుక్రీస్తు ఈ మాట అనడానికి కూడా కారణం ఏంటంటే, పేతురు గారిలో ఉంటున్న సుగుణాలలో మొట్టమొదటిది విధేయత. విధేయత అంటే చెప్పిన మాట వినటం. ఎందుకు ఏంటి ఇవన్నీ కాదు, దేవుని వాక్యానికి వెంటనే లోబడగలిగే మనసు రావటం అనేది చాలా గొప్ప సంగతి. మనం మాట్లాడాలి.
ఇదేంటి అదేంటి, దాని వెనకాల ఇంకోటి ఉంది కదా, దీని వెనకాల ఇంకోటి ఉంది కదా, బైబిల్లో ఇక్కడ ఒకటి ఉంది కదా. నో, ఇవన్నీ కదా. నువ్వు ముందు దానికి లోబడిన తర్వాత లోతుల్లోనికి వెళ్ళు. లోబడకుండా అక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇదంతా కాదు. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే లోబడకుండా ఏదో రీసెర్చ్ చేస్తుంటాం. నో, ముందు మాట విను, మాట విను, దానికి వెంటనే విధేయత. అవునాయన, ఈరోజు ఆశ్చర్యకరంగా ఈ మాట వినిపించావు, ఇదిగో రేపటి నుంచి నా జీవితంలోనికి ఇది తీసుకొస్తాను నాయన, అది లోబడటం. వెంటనే 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 ఆ లోబడుతూ దాని లోతుల్లోనికి వెళ్ళు. దేవుడు ఓకే అంటాడు. కానీ మన విధేయత చూపించకుండా ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. పేతురు గారిలో విధేయత ఉంది. రెండవది, పేతురు గారిలో ఏముందంటే ఇదిగో తనను తాను పరిశీలించుకునే గుణం ఉంది. ప్రేమ వాళ్ళారా, పేతురు నువ్వు ఎలాంటి వాడు అనుకుందే వెంటనే నేను పాపాత్ముణ్ణి అంటున్నాడంటే ఇదిగో తన జీవితాన్ని వెంటనే ఆలోచించుకున్నాడు, అన్వయించుకున్నాడు. నేను పాపాత్ముణ్ణి అని పశ్చాత్తాపడుతున్నాడు, వెంటనే సరిదిద్దుకుంటున్నాడు. ప్రభువా నేను మంచోడిని కాదు అంటున్నాడంటే విధేయతతో పాటు పేతురుకుంటున్న రెండవ గుణం ఏంటంటే సరిదిద్దుకోవడం. పశ్చాత్తాపం పశ్చాత్తాపం పశ్చాత్తాపం. నిజంగా దేవుడికి చాలా ఇష్టమైంది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. మన వాళ్ళారా, దేవుడికి ఎంత ఇష్టం అంటే పశ్చాత్తాపడుతున్న వాడిని చూసి వెంటనే ఆదరిస్తాడు, వెంటనే బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన ఎందుకు చేశావు అనడు, కానీ ఆయన ఏమంటాడంటే ఇంకా ఎందుకు మారటం లేదు అంటాడు. మరి మన వాళ్ళ ఆయన కావలసింది నిజంగా నేను పాపిని, నేను తప్పు చేశాను, ఆ పశ్చాత్తాపం ఆయనకు కావాలి. నిజంగా పశ్చాత్తాపము కలిగిన హృదయం అంటే దేవుడికి చాలా ఇష్టం. ఒకవేళ చేసిన తప్పుల గురించి మాట్లాడితే మనుషులు చిన్నగా మాట్లాడతారేమో, కానీ దేవుడు ఎప్పుడు తృణీకరించేవాడు కాదు. ప్రేమ మాట్లాడారు. ఇక మూడవది ఏంటి అంటే పేతురు గారిలో ప్రభువా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. ఇదిగో నీవు నాతో ఉండే అర్హత నాకే లేదయ్యా, నేను పాపాత్ముడిని కదా. అప్పుడు వెంటనే నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అనగానే వలలన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు వెంట వెళ్ళిపోయాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ప్రేమన వారలారా, ఇదిగో దేవుని కొరకు సర్వస్వాన్ని వదిలేసుకునే ఒక ఉన్నతమైన గుణం ఉంది పేతురు గారిలో. అన్ని వదిలేసుకున్నాడు, వాళ్ళని వదిలేసుకున్నాడు, అన్ని వదిలేసుకున్నాడు. ఒక మనిషిలో దేవుడు కావాలనుకుంటున్న గుణగణాలలో ఈ మూడింటికంటే ఇంకేముందో చెప్పండి. ముందుగా విధేయత, దేవుని మాటలు వినాలి, వినగానే పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపం ఎప్పుడైతే కలిగిందో మార్పు కొరకు తనను తాను సిద్ధం చేసుకొని అన్నీ వదిలి యేసుక్రీస్తుతో కూడా వెళ్ళిన పేతురు గారు ప్రేమ మాట్లాడారు. నిజంగా యేసుక్రీస్తుకు పేతురు గారిలో ఉంటున్న గుణగణాలు చాలా నచ్చాయి ప్రేమ మాట్లాడారు. ఎంత చక్కగా నచ్చాయంటే గద్దించిన పేతురు గారు ఎప్పుడు ఎదురు తిరగడు ప్రేమ మాట్లాడారు, ఎదురు తిరగడు. ప్రభువా నీళ్ళ మీద నడిచేది నీవే అయితే నన్ను కూడా నడిపించమంటే రా పేతురు అన్నాడు. మునిగిపోతున్నాడు. అల్ప విశ్వాసి, ఇంతలోనే ఎందుకు అనుమానపడితివి అన్నాడు. ఏమంటే అల్ప విశ్వాసి అన్న మాట చిన్న మాట కాదు ప్రేమ మాట్లాడారు. విశ్వాసం లేదు నీకు అని. అప్పుడు వెంటనే నాకు విశ్వాసం లేకపోవటం ఏంటి అని లేదు. యేసుక్రీస్తు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాడు. ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు అని అడుగుతున్నాడు. అంటే సరిదిద్దుకునే స్థితి ఉంది పేతురు గారిలో. యేసుక్రీస్తును ఆ రాత్రి బంట్రోతుల నుంచి పట్టుకోగానే పట్టరాని కోపం వచ్చింది పేతురు గారికి. వెంటనే కత్తి తీశాడు, ఒక చెవిని తెగనరికాడు. ఇప్పుడు బాగా ఆలోచించాలి, ఇక్కడంతా ఎమోషనల్గా ఉన్నాడు పేతురు.
యేసుక్రీస్తు వెంటనే పేతురు నీ కత్తి వరలో పెట్టు అనగానే అంత ఎమోషనల్గా ఉన్న పేతురు వెంటనే ఏం చేశాడు? ఆ సమయంలో కూడా లోబడుతున్నాడు. చూడండి, ఆ సమయంలో కూడా ప్రభు మీకేం తెలియదు, మీరు ఆగండి, ఒక్క 10 నిమిషాలు నాకు ఇవ్వండి అన్నాడా? లేదు. పేతురు నీ కత్తి వరలో పెట్టుము అనగానే వెంటనే గద్దిస్తే లోబడ్డాడు, హెచ్చరిస్తే సరిదిద్దుకున్నాడు, తొందరపడితే గద్దిస్తాడు. ఒకరోజు అయితే అందరి ముందే పేతురును వైపు తిరిగి సాతానా నా వెనకకు పో అన్నాడు. ఏమంటే అందరి ముందు ఈ మాట అంటే ఎలా ఉంటుందండి? అందరి ముందు ఈ మాట సాతానా నా వెనకకు పోనగాని పేతురు చాలా బాధపడి, ప్రవ్వా అంటే అనగానే నన్ను ఒంటరిగాను, అందరి ముందు అంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే గద్దింపును అసహించుకునేవాడు ఎప్పుడు ఎదగడు. గద్దింపును ఎప్పుడైతే స్వీకరించే మనసు ఉందో వారు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మరి చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఈ మంచి మనసు అందరికీ ఉండదు. పేతురు గారిలో అందరి ముందు గద్దించాడు యేసుక్రీస్తు. ఆ గద్దించినప్పుడు కూడా ఎలా స్వీకరించాడంటే, నిజంగానే నాకు దయ్యం పట్టింది కనుక ఆయన గద్దించాడు, పట్టకపోతే ఎందుకు నన్ను అలా అంటాడు ఆయన? ఇది రైటే. ఎలా లోబడుతున్నాడు చూడండి. అంటే పేతురు గారి జీవితాన్నంతా మనం చదివినప్పుడు పేతురు గారికి ఉన్న ఉన్నతమైన లక్షణం ఏంటంటే, తప్పు చేయటమే కాదు, ఆ చేసిన తప్పును ఒప్పుకొని సరిదిద్దుకునే స్థితి ఉంది. దేవుడికి అది కావాలి. నువ్వు తప్పు చేయటం కాదు, చేసేసావు, దాన్ని సరిదిద్దుకునే స్థితి కావాలంతే. దేవుడికి కావాల్సింది అదే. అది పేతురు గారిలో ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు గారిని మనసులో పెట్టుకున్న యేసుక్రీస్తు, నీవిప్పుడు రాలేవు కానీ తర్వాత వస్తావు అనగానే పేతురు వెంటనే ఆగక, ఇప్పుడే వచ్చేస్తాను ప్రభు అన్నాడు. అప్పుడు 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడు. అబద్ధం ఆడతాడనే కాదు, అబద్ధం ఆడిన తర్వాత మరలా పశ్చాత్తాపడి నా దగ్గరికి వస్తాడన్న సంగతి కూడా తెలుసు. ఎంత పశ్చాత్తాపడ్డాడో చూడగలిగితే మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 72వ వచనం. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకుని తలపోయుచు ఏడ్చెను. ఏమంటే తలపోయుచు అంటే అర్థం ఏంటి? ఆ గతాన్నంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పేతురు గారికి ఏమేమి గుర్తొస్తున్నాయి అంటే, మా ఇంటికి వచ్చి మా అత్తగారు జ్వరంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు చూసి ఈ జ్వరాన్ని గర్తించాడు. నేను అడగకుండానే మా ఇంటికి వచ్చి ఇంత మేలు చేసిన ఆయనను నేను ఎరుగనని అబద్ధమాడానా? అసలు నాకు ఆ నోరు ఎలా వచ్చింది? చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇదిగో పేతురు, పరలోక రాజ్యపు తాళం చెవిలి నీకు ఇస్తున్నాను. నీ బండ మీద నా సంఘాన్ని కడుతును. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు అని ఎంతగా నన్ను హెచ్చించిన ఆయన నేను ఎరుగను అని ఒట్టు పెట్టుకుని అబద్ధాలాడిన నేనా? ఆ పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎంత నమ్మితే నాకిస్తాడు? నేనేం చేశాను? ఆయన నెరగని అబద్ధం ఆడేశానా? ఒకవైపు యేసు మాటలు గుర్తొస్తున్నాయి, మరొక వైపు ఆయన అబద్ధాలాడిన పరిస్థితులు జ్ఞాపకం వచ్చి ఆయన అంత ప్రేమిస్తే నేనేం చేశాను అని తలపోస్తూనే ఉన్నాడు. ప్రేమల దేవుని పిల్లలారా, నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందంటే తలపోసినప్పుడు. ఆ తలపోయటం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అది నిజమైన పశ్చాత్తాపం.
ఎప్పుడైనా ఒకరోజు ఏదైనా హార్ష్గా కోపంతో మాట్లాడాను అనుకోండి, నాకు ఏమనిపిస్తుందో తెలుసా? దేవా, పలానా రోజు యాక్సిడెంట్లో నన్ను బతికించింది ఈ మాట మాట్లాడించడానికా? ఎందుకు మాట్లాడాను అలా? ఆ రోజే చచ్చి ఉంటే అసలు ఈ మాట మాట్లాడడానికి నేను ఉండేవాడినా? లేదు, అనకుండా ఉండాల్సిందే. ఏదైనా ఒక ఆలోచన వస్తున్నప్పుడు, తండ్రి అసలు ఇలా ఆలోచిస్తున్నావేంటి? ఆ రోజు అక్కడే చచ్చి ఉంటే ఈరోజు ఇలా ఆలోచన వేసేవన్నా? ప్రతి మనిషి జీవితంలో వెనక్కి వెళ్ళి చూసుకుంటే, తలపోసుకుంటే మనం చేసిన తప్పుకు కుమిలిపోతుంటాం. ప్రేమను వారలారా, నన్ను కాపాడి నన్ను ఎంతవాన్ని చేసి ఇన్ని చేసిన ఆయనకు నేను ఇంత ద్రోహం చేశానని నిజంగా మనసు పీడిస్తుంటుంది. ప్రేమను వారలారా, దేవుడు మనకు చేసినవన్నీ మనం మర్చిపోతుంటాం. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఈ 30 ఏళ్ళు, ఈ 20 ఏళ్ళు, ఈ 40 ఏళ్ళు ఆలోచించగలిగితే ఇన్ని చేసిన ఆయనకు నేను ఇదా చేసింది అనుకున్నప్పుడు నిజంగా గుండె తరుక్కపోతుంది. ప్రేమను వారలారా, ఒక ఎదిగిన కొడుకు తల్లి దగ్గర కూర్చొని, శవం దగ్గర కూర్చొని, చిన్నప్పుడు నన్ను ఇలా పెంచావు కదమ్మా, నాకు ఇలా చెప్పావు కదమ్మా, ఇదిగో పలానా రోజు ఇలా చేసావని తలపోసుకుంటూ ఏడుస్తుంటాడు. ప్రేమ అలాగే ఒక భర్త శవం దగ్గర భార్య వారి వైవాహిక జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు పలానా రోజు ఇలా చేసావు కదయ్యా అని ఏడుస్తుంటది. ఏమంటే ఆ ఏడుపును ఎవరు ఆపలేరు ప్రేమ వాళ్ళ. ఎందుకు? అవన్నీ జ్ఞాపకానికి వస్తుంటాయి. నిజమైన పశ్చాత్తాపం అలా రావాలి ప్రేమ వాళ్ళ. మనం ఏమనుకుంటాం తెలుసా? తప్పు చేస్తాం, మళ్ళీ వెంటనే ఏమి జరిగినట్టు గతం అయిపోయిందో అయిపోయిందంట. పశ్చాత్తాపం ఏది? ఒక బూతు మాట మాట్లాడితే 2 రోజులు ఏడవాలి. పరిశుద్ధమైన మాటలను నా నోటిలో, పాటలు, గ్రంథాన్ని, దేవాలయము, యేసుక్రీస్తు రక్తము ఏంటి? అసలు ఆ మాట నా నోటికి ఎలా వచ్చింది? ఆ బాధ ఏమైనా మనకి? అంటే ఆ నిజమైన పశ్చాత్తాపం ఎందుకు రావటం లేదంటే మనం తలపోయటం లేదు. పేతురు గారు తెల్లవారుజామున లేచాడు. లేవగానే కోడి కూసింది, అంతే. ఆ కోడి కుయ్యగానే ఆయనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, నేను 3 సార్లు అబద్ధం ఆడానన్న సంగతి జ్ఞాపకం వస్తుంది. ఆ మూల కూర్చుని వల ఏడుస్తున్నప్పుడు మిగిలిన శిష్యులందరూ వచ్చి, పేతురు గారు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇదిగో కోడి కుయ్యగానే నాకేం జ్ఞాపకం వచ్చిందంటే, నేను 3 సార్లు అబద్ధం ఆడిందే నాకు జ్ఞాపకం వచ్చింది అని ప్రతిరోజు అంటుండేవాడు. అది ఎప్పుడో జరిగిపోయింది కదా పేతురు గారు, ఇంకా ఎందుకు బాధపడుతున్నారు? యేసుక్రీస్తు మిమ్మల్ని క్షమించాడు కదంటే, ఆయన క్షమించినా నేను అలా అబద్ధం ఆడకుండా ఉండాల్సిందే. కల్లారా అద్భుతాలు చూసిన నేను, ఆయన శక్తిని చూసిన నేను, ఆ రోజు నేను అలా అనకుండా ఉండాల్సింది. చేసిన దానికి జీవితాంతం ఏడుస్తూ బతికాడంటే పేతురు గారు, ఆయనలో ఉన్న పశ్చాత్తాపాన్ని ఒకసారి ఆలోచించండి వాళ్ళారా. అందుకే అబద్ధం ఆడి కోడి కుయ్యగానే జ్ఞాపకం వచ్చింది, తలపోస్తూ ఏడుస్తుంటే పేతురు గారు తర్వాత 3 దినాల తర్వాత ఏం చేస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు తిరిగి లేచాడని కోలాహలంగా ఉంది శిష్యుల మధ్య. పేతురు గారు మాట్లాడకుండా, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, వస్తున్నారా అని చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఎందుకు చేపలు పట్టడానికి వెళ్ళాడో తెలుసా? ఆయనని ఎరుగనని, అబద్ధం ఆడిన నాకు మరలా ఆయన తిరిగి లేచాడు అని చెప్పే అర్హత నాకు లేదు. చేపల దగ్గర నుంచి వచ్చాను కదా, మరలా చేపలు పట్టుకుంటాను, ఇదిగో నాకు ఇది తగదు అని చేపలు పట్టుకుంటున్నాడు ప్రేమను వాళ్ళ. శిష్యులందరినీ కూర్చోబెట్టి, అబద్ధం ఆడితే ఆడాను కానీ తాళం చేయులు ఎవరికిచ్చాడు? మీకే, కాబట్టి మీరు మాట్లాడకూడదు అన్నాడు. ఎదిగేవాడు ఎప్పుడు ఒదిగుంటాడు ప్రేమను వాళ్ళ. ఎదుగుతున్నవాడు ఎప్పుడు ఒదుగుతుంటాడు. భక్తుడైన ప్రతివాడు
నాదే తప్పేమో, పోనీలే 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 సరిదిద్దుకుంటాడు. పోనీలే. వాడి ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే, ఏముంది ఈ ప్రాణానికి, నేనే కదా నేనే అనుకుంటాను, ఏముంది 2 ముద్దలు ఎక్కువ తింటే గడగడ వణుకుతూ, ఇదిగో పక్షవాతం వస్తుందో ఏ రోగం వస్తుందో తెలియని ఈ జీవితాలలో ఎవరి మీద పెత్తనం చేయాలి, ఎందుకు చేయాలి, అంత అవసరం ఉందా? కొన్ని మనం మర్చిపోతుంటాం ప్రేమను వాళ్ళారా. కానీ మన స్థాయి ఎప్పుడు మనకు గుర్తుండాలి. ఒక ముద్ద ఎక్కువ తింటేనే గడగడ వణికిపోయే మనకి ఇవన్నీ అవసరమా? ఎవడు పోతాడు, ఏంటిదంతా మంచాల పడిన తర్వాత ఈ ఆలోచనలు వస్తాయేమో, కానీ అంతవరకు వద్దు ప్రేమను వాళ్ళారా. బాగున్నప్పుడే వద్దు నాయన, నువ్వు ఉన్నావు కదా, ఆయన పట్ల ధైర్యాన్ని కలిగి మనల్ని మనం సంస్కరించుకుంటూ ఒక కడిగిన ముత్యములా మనం ఆయనకు కనిపించే స్థితిలోనికి ఎదగాల్సింది పోతున్నది ప్రేమను వాళ్ళారా. చూసారా, అబద్ధం ఆడినందుకే అర్హత లేదు అని వెళ్ళిపోతే జీవితంలో ఎన్నో చేస్తూ ఈ బైబిల్ పట్టుకుంటున్నాం మనం, ఇదిగో మొండూలం అయిపోతున్నాం ప్రేమన వాళ్ళ. ఏం కాదులే వద్దు. యేసుక్రీస్తుకి ఎంత సంతోషం వేసిందో తెలుసా? మరలా పేతురు గారిని తీసుకొని రావాలి, మరలా తీసుకొని రావాలి. తిబేరియా సముద్ర తీరమున ప్రత్యక్షం అయ్యాడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి ధోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, ధోని కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు చేయగా వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. అంటే పేతురు గారిని ప్రారంభంలో ఎలా పిలిచాడో మరలా ఏం జరుగుతుంది ఇక్కడ? మరలా అదే జరుగుతుంది. మరలా పేతురుతో అంటున్నాడు, పేతురు, ఇదిగో నువ్వు నాకు కావాలి. ఎందుకో తెలుసా? నువ్వు అబద్ధం ఆడావన్న సంగతిని గుర్తుపెట్టుకొని నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. కానీ నాకేం కావాలో తెలుసా? నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు. నీ తప్పును నువ్వు తెలుసుకొని మరలా చేయొద్దు అని నువ్వు అనుకుంటున్నావంటే ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? ఇంతకంటే నాకేం కావాలి? లోకానికి తప్పు ఎందుకు చేసావనేది కావాలి. దేవునికి మాత్రం, నాయన ఎందుకు మారలేదురా, ఎందుకు చేసావని అడగడండి. ఆయన ఎందుకు మారలేదు? ఇన్ని సంవత్సరాలైంది, మారాలనిపించలేదా? మారవచ్చు కదా. ఎందుకు చేసామన్నది కాదు అక్కడ ప్రశ్న. పేతురు గారిని మరలా పిలుస్తున్నాడు. ఇదిగో ఆయన ప్రభు అనగానే వెంటనే పేతురు ఇదిగో నీళ్ళలో దూకేశాడు. మరలా వచ్చాడు. పేతురు వెనక నడుస్తున్నాడు, యేసుక్రీస్తు ముందు నడుస్తున్నాడు. పేతురు అన్నాడు, సిగ్గుతో తలదించుకున్నాడు. ప్రభు అన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అన్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. ఆయనకి ఏం గుర్తొస్తుందంటే, యేసుక్రీస్తును పట్టుకోగానే పారిపోయింది గుర్తొస్తుంది. ఆ రోజు పారిపోకుండా ఉంటే మంచిది అని. అందుకే ఎప్పుడు కూడా నేను వాక్యం మాట్లాడేటప్పుడు నోటిని అందులో పెట్టుకుంటాను. ఎందుకు? దేవుని కొరకు చేస్తాము, గుండిస్తాము, తొడగొడతాను, ఇవన్నీ ఉట్టియే, అన్నీ ఉట్టియే మన వల్ల. మన పౌరుషం మాటల్లో కాదు, నీ బ్రతుకులు చూపించాలి. మనం ఎక్కువగా మాట్లాడేసామనుకోండి, దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఏవైతే మాట్లాడుతున్నావో అవే చేయకుండా శోధనలుగా నీ జీవితంలోనికి రప్పిస్తాడు. అంతే.
చావనైనా చేస్తానన్న పేతురు పారిపోయేటట్టుగా చేశాడు. చూడండి, పేతురుకి అది గుర్తొచ్చి తలదించుకొని ఉన్నాడు. మరలా పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు. మరలా ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. మరలా పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు. వెంటనే పేతురు గారి గ్రహించి వచ్చింది, ఇదేదో తేడాగా ఉన్నది అని. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నావని నీవే ఎరుగుతూ సమస్తము ఎరిగిన వాడివి తెలియదా? ఈసారి సమాధానం ఎలా ఇచ్చాడో తెలుసా? నేను కాదయ్యా, నీకే తెలుసు, నీకే తెలుసు. ఇక నేను బీరాలు పోయి ఇదిగో నేను ఇది చేస్తా అది చేస్తానని చేయకుండా ఉండే స్థితి ఇదిగో లేదు. ఇదిగో నీ కొరకు చావనైనా చేస్తానని చెప్పి పారిపోయింది. ఇంకా సిగ్గుపడుతూనే ఉన్నాను. మరలా ఏ మొహం పెట్టుకుని నేను ఏం చెప్పగలను? అయినా నేను చెప్పను, సమస్తమును నువ్వు ఎరిగినవాడు అన్నాడు. అంటే నిజమైన పశ్చాత్తాపం వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు మరలా పేతురు గారి భవిష్యత్తు చెప్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు. ఫస్ట్ ఏమో అబద్ధం ఆడతామని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, 18 చూడండి. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవును అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరుచును దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. దానిని సూచించి అంటే పేతురు గారు నిజంగానే దేవుని కొరకు మరణించే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. మనం ఎక్కడ ఆగిపోయామంటే అబద్ధం ఆడాడు అన్న దగ్గర ఆగిపోయాం. కానీ పేతురు గారు అక్కడి నుంచి మరలా జీవితాన్ని సరిదిద్దుకొని ఇదిగో ఆ రోజు పారిపోయాడేమో, కానీ మరొక రోజు ప్రాణాలకు తెగించి నిలబడిన పేతురు గారిని యేసుక్రీస్తు పరిచయం చేస్తూ, ఎందుకు ఆ రోజు నువ్వు తర్వాత వస్తానని అన్నానో తెలుసా పేతురు? నువ్వు పశ్చాత్తాపపడి తిరిగి నా దగ్గరికి వస్తావని. ఒకరోజు యేసుక్రీస్తు ఎవరో నేను ఎరుగను అన్నాడు. మరొక రోజు అపోస్తలుల కార్యంలో నేను కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేను, నేను అలాంటి వాడిని కాదు, ఇక అబద్ధం ఆడలేదు అంటే పశ్చాత్తాపం తర్వాత తిరిగి మరలా ఆ తప్పులు తన జీవితంలోనికి రానివ్వలేదు ప్రేమ వల్ల. అందుకే చేసిన తప్పులనే మరలా చేస్తూ ఉన్నామంటే ఎప్పటికి మారుతాం మనం? పోనీ మారతాములే అనుకుండొచ్చు, కానీ ఈలోపు చావు వస్తే, పాపములోనే మనం చచ్చిపోతే మన పరిస్థితి ఏంటి? యూదులు మీరు పాపములోనే ఉండి చనిపోదురు అన్నాడు. కానీ శిష్యుడైన పేతురు పాపాన్ని వదులుకున్నాడు ప్రేమ వాళ్ళారా. కాబట్టి మన జీవితంలో ఉన్న దాని విషయంలో ఇదిగో మనం పశ్చాత్తాపము కలిగి ఉండాలి. దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరిదిద్దుకునే స్థితి నీలో ఉంది. వాక్యం విన్నప్పుడు హృదయం గొడవపడుతుంది. వాక్యం విన్నప్పుడు మనసంతా గందరగోళం అవుతుంది. ఏం లేదు, నేను బ్రతకాలని ఒకలాంటి ఆ స్థితిలో నువ్వు ఉన్నావంటే ఇదిగో నువ్వు మారటానికి సిద్ధపడుతున్నావు అన్నమాట. ఏదో వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆ పొడవబడటం, ఆ గుచ్చుకోవటం మన జీవితంలో లేదు అంటే వెంటనే వెళ్ళిపోతాం. మన మాట్లాడారా, వెంటనే వెళ్ళిపోతాం. దానివల్ల ఉపయోగం లేదు. వాక్యము నిజంగా మనల్ని కలవరపరుస్తుంది, మన జీవితాన్ని మనకు అర్థం చేయిస్తుంది. అసలు దేవుడు ఈరోజు ఈ మాట నాతో ఎందుకు మాట్లాడాడు, ఇదిగో కాస్త మనకి అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా ఆ పశ్చాత్తాపపు స్థితిలోనికి నువ్వు వెళ్ళగలిగితే నిజంగా దేవుడికి మన పట్ల ఉన్న నమ్మకం ఏంటంటే ఇదిగో మారాలనుకుని సరిదిద్దుకునేవాడు ఏ రోజు కాకపోయిన తర్వాత వస్తాడు. మారాలి అన్న ఆలోచన లేదు, పశ్చాత్తాపమే లేదు. ఏముంది, ఎంతమంది చేయట్లేదు పాపాలు అనుకొని మనం బతుకుతున్నామంటే పాపములోనే ఉండి చనిపోతాం మరి మన వాళ్ళ.
పాపములోనే ఉండి చనిపోతాం. కాబట్టి యూదులతో ఉన్న మాట మనకు వర్తిస్తుందా, లేదంటే శిష్యులతో మాట్లాడిన మాట, పేతురు గారితో మాట్లాడిన మాట, ఇదిగో మీరు తర్వాత వచ్చేదరు అన్న మాట మనకు వర్తిస్తుందా? లేదు, పేతురు గారితో ఉన్న మాటే నాకు కావాలి అనుకుంటే ఇదిగో అది ఎప్పుడు మనకు వర్తిస్తుందంటే మారే గుణం మనలో ఉన్నప్పుడు ప్రేమన వారలా, ఆ పశ్చాత్తాపము మన హృదయములో కలుగుతున్నప్పుడు, మనం తలపోసుకుంటున్నప్పుడు, ఒక దాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఏమంటే ఒక జన్మ ఎలా జరుగుతుందంటే, తల్లికి నొప్పులు వచ్చినప్పుడు ఒక జన్మ, మన జన్మ భూమి మీదకి వచ్చింది. మరలా నీలో నువ్వు పుట్టాలి అంటే నీ హృదయంలో పెయిన్స్ స్టార్ట్ చేయాలి. నీ హృదయంలో ఆ బాధ కలుగుతుందంటే మరలా నీలో నువ్వు పుట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. వాక్యం అనేది మన హృదయంలోనికి రావాలి. ఏంటి నా జీవితం అని గతం రావాలి, వర్తమానం మన కళ్ళ ముందు ఉండాలి. ఒక సమాధానం పడేంత వరకు స్థిమితంగా ఉండలేని స్థితిని మనకి ఇవ్వాలి ప్రేమన వారలారా. అలా మన హృదయంలో కలుగుతుందంటే ప్రేమన వారలారా, నువ్వు గొప్పవాడు అవుతావనడానికి నిదర్శనం ప్రేమన వారలారా. ఈరోజు గొప్పవాళ్ళైన వారందరినీ చూడండి, జీవితంలో తప్పులు చేయని వారు ఎవరూ లేరు. సరిదిద్దుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. తప్పే చేయని వాడు గొప్పవాడు అవుతాడు అనడానికి లేదు. సరిదిద్దుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. అది లోకంలో కావచ్చు, దేవుల్లో కావచ్చు. ఆ సరిదిద్దుకునే మనిషే లేదు. అసలు నాకు తప్పే కాదు, అసలు నాది తప్పే కాదు అంటున్నావంటే నువ్వు ఎప్పటికీ బాగుపడవు. నువ్వు ఎప్పటికీ అసలు నా తప్పే ఉంది, అస్సలు తప్పే కాదన్నప్పుడు అసలు పశ్చాత్తాపానికి అవకాశం లేనే లేదు ప్రేమను వారలారా. లేదండి, మీరు అనటం కాదు, నాకే అనిపిస్తుంది చేసేది తప్పు అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మారుతావు. నువ్వు మారే లక్షణం నీలో వచ్చిందా, ఏదో ఒక రోజు దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలన్న ఆలోచనలకు వెళతాం. అందుకే మనసు మార్చుకోండి అన్నాడు ప్రేమన వారలారా. నీ మనసు మారిందనడానికి గుర్తు పశ్చాత్తాపం. పశ్చాత్తాపాన్ని మించినది దేవునికి ఏమీ లేదు. ఆయన నలిగిన వారికి, విరిగిన హృదయము కలిగిన వారికి, నలిగిన మనసు కలిగిన వారికి ఆసన్నుడు అని రాయబడింది. ఎందుకంటే ఆ స్థితిని దేవుడు ఇష్టపడతాడు ప్రేమల వారలారా. కాబట్టి జీవితాలు చాలా చిన్నవి ప్రేమల వారలారా. బతకాలన్న ఆశ ఉంది, కానీ బ్రతకగలిగిన ఆ స్థితిలోనికి వెళ్ళాలంటే ఇదిగో ఆ మార్పు మన జీవితంలో కనిపిస్తుండాలి. వయసు పెరుగుతున్న కొలది ఆశలు తగ్గుతుండాలి. వయసు పెరుగుతున్న కొలది మనం చేసే తప్పులు తగ్గిపోతుండాలి. వయసు పెరుగుతున్న కొలది మనకంటూ ఒక సిస్టమాటిక్ లైఫ్ రావాలి. మనకంటూ ఒక సిస్టమాటిక్ లైఫ్ రావాలి ప్రేమల వారలారా. వయసు పెరుగుతున్న కొలది, వయసు పెరుగుతున్న కొలది ఇదిగో మనల్ని మనం సిద్ధం చేసుకునే స్థితి రావాలి. పేతురు గారు ఏకంగా చావు కొరకి వెళ్ళిపోయాడంటే ఎంతగా తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడో చూడండి. మనకు అబద్ధవాడిన పేతురులానే పరిచయం, కానీ యేసుక్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన పేతురు అని యేసుక్రీస్తు చెబుతున్నాడు అంటే ఇదిగో పడి లేచిన ఒక కెరటంలా తప్పు చేసి తన జీవితాన్ని ఎలా సరిదిద్దుకున్నాడో చూడండి. మనం కూడా ఆ సరిదిద్దుకునే స్థితి మనకు రావాలి ప్రేమల వారలారా. అందుకే ఒకసారి తప్పు చేసాం, మళ్ళీ ఎందుకు చేయాలి, మళ్ళీ చేసాం, మళ్ళీ ఎందుకు చేయాలి? అలా చేస్తే అది అలవాటు అవుతుంది. ఆ అలవాటులో కూడా కొనసాగిస్తే నువ్వు దానికి బానిసం అవుతావు. నువ్వు దానికి బానిసం అయితే అది నిన్ను ఏలుతుంది. ఇక మానుకోవటం నీ వల్ల కానే కాదు. ప్రారంభంలోనే బయటికి రాగలవు. నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావంటే అలవాటు అవుతుంది. అలవాటు కాస్త దానికి నువ్వు బానిసం అయిపోతావు. బానిసం అయిపోతే మన జీవితాలలో ఎప్పటికీ ఇక పాపమే ఏలుతుంది ప్రేమ మాట్లాడ. అంత భయంకరమైన స్థితిలోనికి మన జీవితాలను వెళ్ళనివ్వద్దు. ఆయన చేసిన మేలును తలపోసుకోవాలి. ఇన్ని చేసిన ఆయనకి నేను ఇదా చేసింది అని ఇదిగో ఆ తలపోస్తూ తండ్రిని వేడుకుంటూ మరలా ఒప్పుకొని మరలా ఇదిగో మరలా దేవుని కొరకు బ్రతకగలిగే ఉన్నతమైన స్థితి మనకు రావాలి ప్రేమల వారలారా. అందుకే ఈ సంవత్సరం చివరి రోజు క్లాస్ ఉండదు. మీరు ఏం వదులుకోబోతున్నారో చెప్పాలి. మొన్న చెప్పినప్పుడు నేను చాలా బాధేసింది నాకు.
దీనికి 200 ధరమ్స్, 2000 ధర, 250, ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టింది. దయచేసి ఏదో ఒకటి మీరు మానుకోవాలని చెప్పాలి నాకు. కనీసం చెప్తేనైనా పోయినసారి చెప్పాము అని అది గుర్తొచ్చైనా కాస్త మనం బ్రతుకుతాము. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనేది అస్సలు ప్రేమను వరలా. కొన్ని వేల రూపాయలు పెట్టి జరుగుతున్న ఈ తరగతులలో దేవుడు ఈసారి నీతో ఏం మాట్లాడాడు, నువ్వేం నిర్ణయించుకుంటున్నావు, ఏం వదిలేస్తున్నావు, అసలు ఎలా బతకాలనుకుంటున్నావు? 10 మందితో చెబితేనైనా 10 మంది ముందు చెప్పిన నేనే బతకకపోతే ఎలా అని కనీసం ఆ విజ్ఞతనైనా మనం కలిగి ఉండి దేవుడి కొరకు బ్రతుకుతాం ప్రేమను వాళ్ళారా. అందుకే వాక్యాన్ని మీ హృదయపు లోతుల్లోనికి తీసుకుని వెళ్ళండి. అక్కడి నుంచి రావాలి, ఏదైనా పెదాల నుంచి వద్దు, లోతుల్లో నుంచి రావాలి. అది తలపోసుకుంటూ రావాలి. ఇదిగో నేను బతికేస్తానని ఒక ఉన్నతమైన నిర్ణయంలోకి పేతురు లాంటి మంచి నిర్ణయాలతో మన జీవితాల్లో ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు అయిన మా కన్న తండ్రి, నాయన నీ అపారమైన కృపను నాయన మేము ఎలా వర్ణించగలం, ఎలా కీర్తించగలం? నిద్ర లేస్తున్నామంటే నీ కృప, మాట్లాడగలుగుతున్నామంటే నీ కృప, ఎక్కడికి రాగలుగుతున్నామంటే నీ కృప, నీ మాటలు వినగలుగుతున్నామంటే నీ కృప. తండ్రి నీ కృప దుర్వినియోగపరుచుకోవటం కంటే నాయన తండ్రి నీ కొరకు బ్రతకాలన్న ఆశను నాయన ఇదిగో ఆ తీవ్రతను మాలో కలిగించండి. నీ వాక్యాన్ని మా హృదయంలో ముద్రించుకుని తండ్రి ఇక నుంచైనా బలముగా బ్రతకాల్సిన స్థితిలోకి మమ్మల్ని తీసుకెళ్ళండి. నీ ఆత్మ బలాన్ని మాకు అనుగ్రహించుకొని బ్రతిమలాడుతూ ప్రాధాన్యపడుతుంది. ఇంకా నువ్వు కొన్ని దినములు జరగనై ఉంటున్న ఈ తరగతులలో నాయన తండ్రి నువ్వేమైతే మాట్లాడాలని ఈ సంవత్సరం నిర్ణయించుకున్నావు నాయన, మాట్లాడగలిగే స్థితిని, సామర్థ్యాన్ని మమ్మల్ని కోరుతూ అలాంటి సంఘాన్ని, సోనాపూర్ సంఘాన్ని, షార్జా సంఘాన్ని, దుబాయ్లో ఉంటున్న మీ పిల్లల్ని, అబుదాబిలో ఉంటున్న మీ పిల్లల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకున్నామని కోరుతూ చివరి దినాలలో నాయన ఉన్నతమైన నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని తండ్రి క్రీస్తు సంఘ కాపరి అయిన ఆశీర్వాదం గారిని గురించి నేను ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి తండ్రి. వెసులుబాటును కలిగించి నాయన ఇదిగో మేమందరం నిన్ను స్తుతించగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రాధాన్యపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మరొక బ్రతకగల అన్న నమ్మకాన్ని మాలో కలిగి